BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, పర్సనల్ లోన్ తీసుకోవటం వల్ల ఆర్ క్రెడిట్ కార్డు తీసుకోవటం వల్ల మాకు సిబిల్ స్కోరు తగ్గుతుందా, సిబిల్ స్కోరు ఎలాగ ప్రభావితం అవుతుంది, సిబిల్ స్కోర్కి పర్సనల్ లోన్కి లేకపోతే క్రెడిట్ కార్డుకి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి దీని మీద క్లారిటీ ఇద్దామని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను ఇవ్వాలి. ఒకటి, మనం ఏ లోను తీసుకోలేదు అనుకోండి, ఎవరైనా ఏ లోను తీసుకోకపోతే సిబిల్ స్కోరు -1 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గురించి ఏది తెలియదు కాబట్టి, వాళ్ళ గురించి ఎటువంటిది ట్రాక్ చేయడానికి, వాళ్ళ యొక్క లోన్ రీపేయింగ్ బిహేవియర్ యాటిట్యూడ్ గురించి ఏ ఇన్స్టిట్యూషన్కి తెలియదు కాబట్టి అది ట్రాక్ అవ్వక -1 అని ఉంటుంది అనమాట. అంటే ఏ లోన్లు లేవు అని చెప్పి వాళ్ళు ఇస్తారనమాట. అంటే మేము కామెంట్ చేయలేము అని చెప్పి దాని మీద అర్థం అనమాట. కాబట్టి అలాంటిది వచ్చినప్పుడు బ్యాంకర్స్ చాలా మటుకు కూడా లోన్ ఇచ్చే ముందర అలా -1 ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కొంచెం హెజిటేట్ చేస్తారు. లోన్ ఎందుకు తీసుకోలేదు ఇన్నాళ్ళు, ఇప్పుడు ఎందుకు లోన్కి వస్తున్నాడు అని చెప్పి అనుమానిస్తారు. ఇప్పుడు లోన్కి వచ్చాడు అంటే ఏమైందో అని చెప్పి గాబరా చెందుతారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని చెప్పి మనకి కన్జ్యూమర్ క్రెడిట్ దొరుకుతూ ఉంటాయి. మనకి చాలా కంపెనీస్, బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ ఎంతో మందితో టైఅప్ అయ్యి వాళ్ళు మనకి తెలిసే బజాజ్ ఎలక్ట్రానిక్స్, లేకపోతే లోకల్గా ఉన్న రిలయన్స్ డిజిటల్, లేకపోతే క్రోమా, ఇలాంటి షాప్స్ అన్నిటి దగ్గర మనం చూస్తూ ఉంటాం. జీరో ఇంట్రెస్ట్ లోన్స్ అని చెప్పి అలాంటిది ఒకటి తీసేసుకోండి. అవసరం ఉన్నా లేకపోయినా అది తీసేసుకోండి. దానిలో చూసుకోండి, ఏమి హిడెన్ ఛార్జెస్ లేవు, వాళ్ళు ఏమి అడగట్లేదు అని చెప్పి అనుకుంటే, రియల్గానే 0% ఇస్తున్నారు అనుకుంటే అలాంటి స్కీమ్లో మనం వెళ్ళి 12 monthsలో వాడు చెప్పిన ప్రకారంగా ఎక్కువ పెద్ద లాంగ్ టర్మ్ పెట్టుకోకుండా ఓన్లీ 12 months తీసుకుని మనం కనుక రీపే చేస్తే అప్పుడు మనము క్రెడిట్ హిస్టరీ బిల్డప్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. అంటే క్రెడిట్ హిస్టరీ మనమే బిల్డప్ చేసుకోవాలి. అలా క్రెడిట్ హిస్టరీ బిల్డప్ చేసుకుంటే మనకే సివిల్ రిపోర్టు చక్కటి రేటింగ్ తోటి వస్తుంది. అలా మనం కనుక ట్రాక్ రికార్డ్ ఆ విధంగా ప్రాంప్ట్గా పే చేస్తే ఒక్క రోజు కూడా డిలే లేకుండా మన పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చో లేకపోతే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చో మనం కనుక పేమెంట్ ఇచ్చేస్తే, ప్రాంప్ట్ పేమెంట్ జరిగింది అంటే మన స్కోరు మినిమం 800 దాకా పడిపోతుంది. 800 అంటే వెరీ వెరీ కంఫర్టబుల్ స్కోర్. ప్రతి వాడు పరిగెత్తుకుంటూ నిస్సందేహంగా నిస్సంకోచంగా మనకి లోన్ శాంక్షన్ చేస్తారు. అర్థమైందంటే రీపేమెంట్ కెపాసిటీని బట్టి మిగతా కండిషన్స్ ఎలా ఉన్నా సరే సిబిల్ అయితే సాటిస్ఫైయింగ్గా ఉండాలి. ఫస్ట్ సిబిల్ అనమాట. సిబిల్ ఈజ్ మేజర్ హర్టిల్ ఫర్ గెటింగ్ ఏ లోన్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్. కాబట్టి ఆ సిబిల్ స్కోర్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలంటే ఈ విధంగా బిల్డప్ చేసుకోవాలి. ఈ విధంగా బిల్డప్ చేసుకుంటే మనకి ఏ హౌసింగ్ లోన్ కావాలన్నా, కారు లోన్ కావాలన్నా, కన్జ్యూమర్స్ లోన్స్ కావాలన్నా అన్ని బ్యాంకులు కూడా అండ్ ఆకర్షణీయ వడ్డీకి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు సిబిల్ రేట్లు లింక్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ రేట్ సిబిల్ స్కోర్ బాగున్న వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అర్థమైందా? సో అదే విధంగా క్రెడిట్ కార్డు, పర్సనల్ లోను, నేను దాడి చెప్పింది పర్సనల్ లోను, కన్జ్యూమర్ లోను, పర్సనల్ లోను. సేమ్ వే క్రెడిట్ కార్డు, మనం క్రెడిట్ కార్డు తీసుకున్నాం అనుకోండి, చాలా చోట్ల చూస్తుంటాం కో బ్రాండెడ్ కార్డ్స్ దొరుకుతుంటాయి. పెట్రోల్ బంక్ దగ్గర ఒకడు, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్న రిలయన్స్ డిజిటల్, మాల్స్లో ఏ పెద్ద మాల్కి వెళ్ళినా సరే అక్కడ మనకి స్లిప్స్ పట్టుకు తిరుగుతూ ఉంటారు, సార్ కావాలని. మనం అలాంటి మంచి కార్డు ఒకటి తీసుకుంటే, కో బ్రాండెడ్ కార్డు తీసుకుంటే, ఆ బ్రాండెడ్ వాటికి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. మనం కో బ్రాండెడ్ కాకుండా ఆర్డినరీ తీసుకుంటే కొన్ని చోట్ల మాత్రమే మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో నా ఉద్దేశంలో మాత్రం మీరందరూ కూడా కో బ్రాండెడ్, ఎలాగో మనకి ఏదో అందరికీ కూడా 2 వీలర్ 4 వీలర్ ఇవ్వాలైతే మ్యాక్సిమం 4 వీలర్సే ఉన్నాయి. ఎవరో కొంతమంది 2 వీలర్స్ ఉంటే వాళ్ళకైనా కూడా పెట్రోల్ కావాలి. కాబట్టి ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కువగా పోయించుకుంటామో హెచ్పిసిఎల్ కానీ, ఐఓసి కానీ, మనకున్నవి భారత్ పెట్రోలియం కానీ, ఈ మూడిట్లో అన్నిటికీ కూడా ఒక్కొక్క బ్యాంకుతో టైఅప్ అయ్యి కో బ్రాండెడ్ కార్డ్స్ ఉన్నాయి. అలాంటి కార్డు ఒకటి తీసుకుని ఆ కార్డుని మనం ప్రాంప్ట్గా వాడుతూ, అంటే అది 45 days క్రెడిట్, 50 days క్రెడిట్, ఆ డ్యూ డేట్ లోపల మనం కనుక పేమెంట్ ఇస్తూ ఉంటే మన సిబిల్ స్కోరు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ విధంగా మనము, అంటే ఇండివిజువల్స్ ప్రతి వాళ్ళు కూడా ఈ సిబిల్ స్కోర్ని బిల్డప్ అంటే పెంచుకోవాలి. మనమే దానికి పునాదులు వేసి మనం పోషించి దాన్ని
పెంచితే సివిల్ స్కోర్ పెంచితే మనకి ఇంట్రెస్ట్ రేటు తక్కువ రావటమే కాకుండా మనకి ఈజీగా లోన్స్ వస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అంటే చాలామంది ఇప్పుడు వాళ్ళు పెట్టుతున్న మెసేజెస్ని బట్టి చూస్తే మాత్రం ఏమనిపిస్తుందంటే లోన్ తీసుకుంటే మనకు తలకాయ నొప్పి, మనం రీపే చేయాలి, మనం ఇచ్చేయాలి, లోన్ తీసుకున్నాం కాబట్టి వేరే లోన్ రాదేమో, ఒక లోన్ ఉంటే ఇంకో లోన్ రాదేమో, ఇవన్నీ పొరపాట్లండి. ఏ లోన్ ఉన్నా సరే రెండో లోను, మూడో లోను, నాలుగో లోను వస్తుంది. ఎన్ని లోన్లైనా మనం తీసుకోవచ్చు. మొత్తానికి ప్రతి బ్యాంకరు చూసేది ఏంటంటే వాడు సిబిల్ దానిలోకి వెళ్ళినప్పుడు అంత ముందర ఎక్కడ లోన్ తీసుకున్నారో తెలుస్తుంది, దానికి ఈఎంఐ ఎంత కడుతున్నారో తెలుస్తుంది, మన మొత్తం ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది, మన టోటల్ ఇన్కమ్ ఎంత, టోటల్ అవుట్ఫ్లో అంటే టోటల్ ఈఎంఐ ఎంత. సో దట్ ఈస్ కాల్డ్ ఈఎంఐ బై ఎన్ఎంఐ. ఆ రేషియో చూసి ఆ రేషియో కనుక కంఫర్టబుల్గా ఉంటే మనం కట్టగలం అనుకుంటే వాళ్ళు మనం దేనికైనా ఏ పర్పస్కి మనం వెళితే హౌసింగ్ లోన్ అయితే హౌసింగ్ లోన్, కార్ లోన్ అయితే కార్ లోన్ మనకి ఖచ్చితంగా బ్యాంకర్స్ ఇస్తారు. కాబట్టి ఈ అపోహలు ఉంచుకోకండి ఎవరు కూడా. నేను పర్సనల్ లోన్ తీసుకుంటే నాకు ఇంకో లోన్ రాదు, నేను క్రెడిట్ కార్డు పెట్టుకుంటే ఇంకో లోన్ రాదు. అది కనుక కట్టకపోతే, టైమ్లీగా కట్టకపోతే, ఒకవైపు ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతిదానికి ప్రతి రెండు సైడ్లు ఉంటాయి కదా, ఫ్లిప్ ఫ్లాప్. అలా బొమ్మ బురుసలాగా దీనికి కూడా రెండో వైపు ఏంటి, కట్టకపోతే, డిలే చేస్తే, అకేషనల్గా డిఫాల్ట్ అయితే మన క్రెడిట్ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది, ధమాలని పడిపోతుంది. సో అందువల్ల అది డేంజర్ అన్నమాట. సో కానీ మనం అది తీసుకోకపోతే మనకి ఏ స్కోర్ ఉండదు కాబట్టి మనకేమి లోన్ అంత తొందరగా రాదు. కాబట్టి ఖచ్చితంగా లోన్ తీసుకుని ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగా ఆ ఇంట్రెస్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో అదొకటే పే చేద్దాం. అంటే క్రెడిట్ కార్డులో ఆ ఫెసిలిటీ ఉంది, మనం వాడుకున్న మొత్తం పే చేయాలని కూడా లేదు. అందులో 5% మినిమం ఇస్తాడు వాడు. మినిమం డ్యూ ఎంతైతే ఉందో ఆ మినిమం డ్యూ అంత పే చేసేసినా కూడా మనము వీఆర్ డిసిప్లిన్డ్ బారోవర్స్ కింద లెక్క. సో అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్లో చేరగానే వీలైనంత త్వరలో ఒక కోబ్రాండెడ్ కార్డు కానీ, ఒక పర్సనల్ లోన్ కానీ, ఒక కన్జ్యూమర్ లోన్ కానీ, ఇలా బజాజ్ వాళ్ళకు ఏదో ఒకటి చాలా కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు, అలాంటి వాటిల్లో ఏదో ఒక కంపెనీలో తీసుకుని మీ క్రెడిట్ స్కోరు మీరే బిల్డప్ చేసుకోండి. క్రెడిట్ స్కోరు కంఫర్టబుల్గా ఉంటే 750+ ఉంటే మనకి లోన్ రావటం కూడా త్వరితగతిన వస్తుంది అండ్ సరసమైన ధరకు వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఏమీ సందేహాలు లేకుండా క్రెడిట్ కార్డు కానీ పర్సనల్ లోన్ కానీ అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుని షార్ట్ టర్మ్ ఎక్కువ పెట్టుకోకండి. 12 months లోపల కట్టేసేలాంటి పర్సనల్ లోన్ తీసుకోండి. క్రెడిట్ కార్డ్ అయితే మనం ఫరెవర్ పెట్టుకోవచ్చు, అది చాలా మంచిది. మనకి దాంతోపాటు ఇన్సూరెన్స్లు, తర్వాత చాలా ఆఫర్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి, డిస్కౌంట్లు అవి వస్తుంటాయి కాబట్టి ఇట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ సేవింగ్ మనీ అంటే ఎర్నింగ్ మనీ. సో మీ ఇన్కమ్కి ఈ సేవింగ్స్ యాడ్ అవుతాయి కాబట్టి అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.